నమస్తే అందరికీ. ఇప్పుడు శ్రీ మంతి సత్యనారాయణ గారి సుఖజీవన సోపానాలు మొదటి భాగంలో ఆరోగ్యమే మహాభాగ్యం చూద్దాం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అనడమేమిటి? ఆచరించి మనకందరికీ ఆదర్శప్రాయులయ్యారు ఎవరు? పెద్దలు. మనకున్న ఆస్తిపాస్తులు సిరి సంపదలను భాగ్యం అంటే ఆరోగ్యాన్ని ఒక్కదాన్నే మహాభాగ్యం అన్నారు. మనకున్న ఆస్తిపాస్తులు సిరి సంపదలను భాగ్యం అంటే ఆరోగ్యాన్ని ఒక్కదాన్నే మహాభాగ్యం అన్నారు. చూడండి, ఎందువల్ల? దానికి ఉన్న విలువ అటువంటిది. కాబట్టి ఆరోగ్యవంతుడు ఈ లోకంలో ఎంత అదృష్టవంతుడో చెప్పలేము. అలాగే అనారోగ్యవంతుడి కంటే ఈ లోకంలో దురదృష్టవంతుడు మరొకడు లేడు. అనారోగ్యవంతుడికి సిరి సంపదలు ఉన్నా అతని పట్ల అవి అడవి కాచిన వెన్నెలవుతాయి. ఎలా అంటే, ఓ పెద్ద మనిషికి పంచదార ఫ్యాక్టరీ ఉంది. తన ఫ్యాక్టరీ నుండి రోజు టన్నుల కొద్ది పంచదార దేశం నలుమూలలకు ఎగుమతి అవుతుంది. ఈ పెద్ద మనిషి మాత్రం ఒక్క చెంచాడు పంచదార కూడా నోట్లో వేసుకోవడానికి నోచుకోలేదు. కారణం, ఆ పెద్ద మనిషికి షుగర్ వ్యాధి ఉంది. మరో ఆయనకి మారుతి కార్లు ఉన్నాయి. చిటికే వేస్తే 100 మంది చేతులు కట్టుకొని నిల్చుంటారు. అయినా ఏం లాభం? తనకు రొమాటిక్ ఆర్థరైటిస్ జబ్బు, కీళ్ళ నొప్పులు ఉంది. మరి కదలలేడు, కారు ఎక్కలేడు. తనకు 10 అంతస్తుల భవనం ఉన్నా తన అంతస్తుకు తగ్గట్టుగా అనుభవించడానికి వీలు లేకుండా పోయింది. ఇటువంటి వారిని అందరినీ భాగ్యహీనులు అంటారు. అంటే భాగ్యం లేని వారని అర్థం కాదు, భాగ్యానికి అనుభవించడానికి నోచుకోలేని వారని అర్థం. చూసారా? సిరి సంపదలు ఎన్ని ఉంటే ఏం లాభం? ఏమిటి? సిరి సంపదలు ఎన్ని ఉంటే లాభం ఏమిటి? పుష్టిగా తృప్తిగా తినడానికి నోచుకోవాలి. తిన్నది అరగించుకోవడానికి పెట్టి పుట్టాలి. సిరి సంపదలు ఉండి ఆరోగ్యం లేనివాడు నిత్య దరిద్రుడు. ఆరోగ్యం ఉండి సిరి సంపదలు లేకున్నాడు మహాభాగ్యశాలి. అంటే అనారోగ్యవంతుడు అన్నీ ఉండి ఏమీ లేనివాడవుతున్నాడు. ఆరోగ్యవంతుడు ఏమీ లేకున్నా అన్నీ ఉన్నవాడవుతున్నాడు. ఆరోగ్యవంతుడికి మానసిక దుర్బలత్వం ఉండదు. అనారోగ్యవంతుడు ప్రతి చిన్న విషయానికి మానసిక సంక్షోభానికి గురి అవుతూ ఉంటాడు. తద్వారా బీపీ, కడుపులో అల్సర్లు, గుండె జబ్బులు మొదలైన వాటిని కొని తెచ్చుకుంటాడు. దీనికి అంతకు కారణం మనిషి తన ఆరోగ్యం మీద శ్రద్ధ చూపకపోవడమే, విలువైన ఆరోగ్య సూత్రాలను ఆచరించకపోవడమే, బుద్ధి కలిగి ప్రవర్తించకపోవడమే. ఇది డాక్టర్ ఎంఎస్ రావు గారు రాసిన టాపిక్. ఇంకా పూర్వం రోజులు ఇప్పటి రోజులలో ఉండేవి కావు కదా. అప్పటి మనవారు ఆరోగ్య సూత్రాలను తమ నిత్య జీవితంలో ఒక భాగం అనుకొని వాటిని ఆచరించి ఆరోగ్యవంతులయ్యారు. ఈ విషయాల్లో మనకి ఏనుగుకి పీనుగుకి ఉన్నంత తేడా ఉంది. ఒక్క ఆరోగ్య విషయంలోనే కాదు, ఇంకా ఏ విషయంలోనైనా మన పూర్వులు ఎంతో నిదానంగా ఆలోచించి ప్రవర్తించేవారు. ఇప్పుడు వివాహ వ్యవస్థ చూస్తే, వివాహ వ్యవస్థ విషయంలో మన వారు ఆశించిన పద్ధతులు ఎంతో విలువైనవిగా ఉండేవి. వాళ్ళు కట్నాలను కూర్చి ప్రాపులాడేవారు కాదు. అమ్మాయి అందానికి కూడా అంత ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించారు. ఇరు కుటుంబాల సాంప్రదాయాలకు, వారు ఆచరించే పద్ధతులకు, వరుడు వధువు గుణగణాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. అలాగే పెళ్లి కుమార్తె మేనమామల ప్రవర్తన దగ్గర నుండి ఆ అమ్మాయి తాత ముత్తాతల చరిత్రల వరకు క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప పెళ్లి కుదుర్చుకునేవారు కాదు. అలాగే ఆడపెళ్లివారు మగ పెళ్లివారిని కూర్చిన బొగట్ట అంతా తీసుకునేవారు. అంటే కనీసం 3-4 తరాల కథలను పరిశీలిస్తే కానీ వారు ఇరుపక్షాల వారు తమ బుర్రల్ని పంకించేవారు కాదు. మరి ఇప్పటి రోజులు వేరు. ఒంటరిగా బజార్కి వెళ్ళి జంటగా తిరిగి వస్తున్న రోజులు ఇవి. ఆస్తిపాస్తులుంటే చాలు,
ఆది వ్యాధులతో సంబంధం లేదు. అమ్మాయి అందంగా ఉంటే చాలు, ఆత్మ సౌందర్యంతో సంబంధం లేదు. అమ్మాయి ఆస్మారోగి అయినా పర్వాలేదు, ఆస్తమారోగి అయినా పర్వాలేదు, అందవలసిన మూట అందితే చాలు. ఇది ఈనాటి సమాజం తీరు. మరి ఇటువంటి దంపతులకు సత్సంతానం ఎలా కలుగుతుంది? దుర్బలులకు దుర్బలులే పుడతారు. బీజం క్షేత్రం రెండూ ముఖ్యమే. మంచి బీజం మంచి క్షేత్రంలో పడితే ఫలవంతం అవుతుంది. అది కల్పతరువై తరగని సంపదను తరతరాలకు ఇవ్వగలదు. మంచి సంతతిని కంటే ఆ వంశమే తరిస్తుంది. అందువల్లే ఇరుపక్షాల వారి గోత్రాలు కలవకుండా చూస్తారు, సగోత్రం చేయరు. కానీ ఈ రోజుల్లో సత్సంతానం కోసం ఆలోచించేవారే కరువయ్యారు. మీరు అపహాస్యం చేయనంటే ఒక మాట చెప్తాను. మన దొడ్డిలో ఆవుకు మంచి గిత్తలు పుట్టాలని శ్రేష్టమైన వృషభంతో జతకడతాం. రేసులో పాల్గొనడానికి జాతి గుర్రాలను తయారు చేయడంలో ఈ పద్ధతినే ఉపయోగిస్తున్నారు. మరి జంతువుల విషయంలో ఇంత శ్రద్ధ తీసుకునే మానవుడు తన దగ్గరకు వచ్చేటప్పటికి పూర్తిగా విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. అంటే శ్రద్ధ చూపవలసిన చోట శ్రద్ధ చూపడం లేదు. అందుకనే జాతి మొత్తం నిర్వీర్యం అయిపోతుంది. ఇక పుట్టిన పిల్లలనైనా సరిగా పోషించుకుంటున్నారా అంటే అది లేదు. పిల్లలకు అవసరమైన పౌష్టికాహారాన్ని అందివ్వలేకపోతున్నారు. పూర్వకాలంలో తమ పిల్లలకు పాలను పండ్లను సమృద్ధిగా ఇచ్చేవారు. పిల్లవాడు ఏది తింటే కలకాలం ఆరోగ్యం ఉంటాడో అటువంటి ఆహారాన్ని పెట్టేవారు. తల్లి తన కన్నబిడ్డ కడుపు తడిని పుష్టిగా పాలిచ్చేది. ఇప్పుడు ఈ సాంప్రదాయం ఏది? తన కన్నబిడ్డకు పాలిస్తే తన అందం చెడిపోతుందనే తుచ్చమైన భావావేశానికి లోనవుతున్న తల్లులు ఈ రోజుల్లో ఎంతోమంది కనిపిస్తారు. తండ్రి పరిస్థితి కూడా అంతే. ఎంత ఖరీదైన ఐస్ క్రీమ్ తన పిల్లవాడికి కొనిపెడితే అంత గొప్పగా భావించే తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రుల ప్రవర్తన బట్టి పిల్లవాడు ఉంటాడు. తండ్రి దురభ్యాసాలకు లోనైతే పిల్లవాడి మనసు కూడా అటువైపే పరుగులు తీస్తుంది. మనం మంచిగా ప్రవర్తిస్తే పిల్లవాడు మంచిగా ప్రవర్తిస్తాడు. అలా ప్రవర్తించే తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారు? ఈ రోజుల్లో ఒక కుటుంబంలో 4 సభ్యులుంటే 4ది తలోదారు. ఎవరి అలవాట్లు వారివి. కాదనే హక్కు ఇందులో ఏ ఒక్కరికి ఉండదు. ఇలా చేపల మార్కెట్ల రణగొణధనతో గడిపేస్తున్నారు. ఇలా సాగిపోయే జీవితాలకు గమ్యం అంటూ ఏముంటుంది? ఇది చాలక చిన్న తరగతుల నుండి పిల్లలకు లైంగిక జీవితం, సెక్షువల్ ఎడ్యుకేషన్ గురించిన విషయాలను వివరించడం చాలా మంచిదని కొంతమంది పెద్దలు అనబడేవారు ఉద్దేశపడుతున్నారు. పిల్లలకు చిన్నప్పటి నుంచి ఈ విషయాలు చెప్తే వారికి సొంత అవగాహన ఏర్పడి లైంగిక జీవితంలో ఏమీ కాదని తెలిసి దానిపై ఆలోచన మానేస్తారని భావిస్తున్నారు. ఇది ఎలాంటిదంటే ఒక పక్క నెయ్యిని పోస్తూ ఇంకొక పక్క మంటలను ప్రయత్నం చేయడం వంటిది. ఈ విద్యా విధానం వల్ల చిన్నారుల మనస్సులలో ఈ అసభ్యకరమైన విషయాలు చెరగని ముద్ర వేస్తాయి. ఇలాంటి చదువులు చదివిన పిల్లవాడు బడి నుండి వచ్చి తల్లి ఒడిలోని ప్రేమను అనుభవించగలడా? ఒక్క విషయం, జంతువులు ఏ శృంగార శాస్త్రాన్ని చదువుకొని పిల్లలను కంటున్నాయి? మనం అన్నీ చదువుకొని బిడ్డలను కాక మరేమిటి కంటున్నాం? కాకపోతే జంతువు ఏమీ తెలియకుండానే లోకానికి ఉపయోగపడే బిడ్డలను కంటుంది. మనం అన్నీ తెలుసుకొని కూడా కొరగాని కొడుకుని కని లోకంలోకి వదులుతున్నాం. అంచేత మనకు కావాల్సిన ఈ చదువులు కావు, వివేకానందుని వంటి మహాత్ముడిని కనే విద్యలు కావాలి. అంటే జితేంద్రియత్వానికి దారి తీసే విద్యలు అవసరం. అటువంటి విద్యలు ఎరిగినవాడే ఋషులు. వారు కామానికి అతీతంగా జీవిస్తూ అవసరం అనుకున్నప్పుడు మాత్రమే సత్సంతాన్ని కంటూ సృష్టి ధర్మానికి సహకరిస్తుండేవారు. ఇటువంటి ఋషివర్యులెందరో ఈ భారతావనిలో ఉండడం వల్ల మన దేశం ఇంత పవిత్రతను సంతరించుకుంది. కానీ ఈనాడు అధిక సంఖ్యాకులు నవనాగరికత అనే సుడిగుండంలో పడి కొట్టుమిట్టాడుతున్నారు. ఈ చికాకులన్నీ కలగడానికి ఒకటే కారణం, మనంగా జీవించాలి అనే ఆలోచన లేకపోవడం, అక్కరలేకపోయినా ఎదుటివారిని అనుకరించడం. ఇక యువతీ యువకుల సంగతి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు వచ్చే టీవీలలోనూ సినిమాల్లోనూ మనిషికి నైతిక విలువను ప్రసాదించే విజ్ఞానదాయకమైన ప్రోగ్రాంలు 10% కూడా ఉండడం లేదు. ఎటువైపు చూసినా అర్ధనగ్న చిత్రాలతో కూడిన వాల్ పోస్టర్లు కనిపిస్తున్నాయి. అవి మనిషిలోని పశు తృష్ణను రేకెత్తిస్తున్నాయి. ఇటువంటి వాటిని చూడడం వల్ల దేశానికి వెన్నెముకగా నిలవవలసిన యువతీ యువకుల వెన్నెముకలు విరిగిపోతున్నాయి. అనేక శుద్రమైన భావాలతో 100కి 100 పాలు వీళ్ళు నిర్వీర్యులైపోతున్నారు. ఈ కారణం చేత ఈనాటి యువతీ యువకుడు 20లో 60 వయస్సు చవిచూస్తున్నారు. ప్రస్తుతం పిల్లలందరూ చదువుకోవటం లేదు, చదువును కొనుక్కుంటున్నారు. అసలైన విద్యలు వీళ్ళకి దూరం అయిపోతున్నాయి. విద్యలు
వేరు, చదువులు వేరు. విద్యలంటే ఒకరికి అడ్డు రానట్టి ఆచరణని అభ్యసించే పద్ధతి అని పెద్దలు చెప్తారు. పూర్వం చదువు కన్నా విద్యలకే ప్రాధాన్యం ఇచ్చారు. ఆ విద్యలను పిల్లలు ప్రకృతి ఒడిలో అభ్యసించేవారు. అలాంటి సమయంలో వారి మనస్సులు ఆకాశమంత విశాలంగా ఉండేవి. వీటి విలువలు తెలుసుకున్నవారు కాబట్టి రవీంద్రనాథ్ ఠాకూర్ శాంతినికేతన్ని స్థాపించారు. అప్పటి కుర్రవాళ్ళకి అటువంటి అవకాశాలే లేవు. ఇప్పటి చదువులన్నీ అక్షరాస్యతను పెంచేవే కానీ మనిషి యొక్క విలువలను పెంచేవి కావు. స్త్రీ విషయం కూడా మనం కొద్దిగా చెప్పుకోవాల్సి ఉంది. మనకు సామెత ఉంది, ఇల్లు చూసి ఇల్లాలని చూడమని. అంటే మన వాళ్ళు గృహిణికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో దీన్ని బట్టే తెలుస్తోంది. ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతోందో అక్కడ సర్వశుభాలు జరుగుతాయన్నారు. ఎక్కడైతే స్త్రీ అవమానాలకు గురి అవుతుందో అక్కడ అంధకారం అలుముకుంటుందన్నారు. ఆనాటి గృహిణి ధర్మార్థ కామ సాధనలో భర్తకు ఉపకరణంగా ఉండేది. గృహిణి ప్రవర్తన వల్లే ఆ కుటుంబానికి అంతటి పరువు ప్రతిష్టలు నిలిచేవి. అంటే గృహిణి అంత ఆదర్శవంతంగా జీవించేదన్నమాట. అలాంటి గృహిణి ఆరోగ్యంగా ఉంటే ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉన్నట్లే. తెల్లవారుజామున లేచినప్పటి నుంచి రాత్రి పరుండబోయే వరకు ఓర్పుతో నేర్పుగా గృహకృత్యాలన్నింటినీ నిర్వర్తించేది. ఇదే ఆమె అంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం. నిరంతరం పరిశ్రమతో శరీరం ఎన్నడూ రుగ్మతకు గురి అయ్యేది కాదు. వారికి నిత్యకృత్యంగా నిర్వహించే పనులన్నింటిలోనూ ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉండేవి. లేవగానే ఇల్లు దొడ్డి చీపురుతో శుభ్రం చేసుకునేవారు. ఆనాటి దొడ్డు చాలా విశాలంగా ఉండేది. ఆ దొడ్డి అంతా తుడవడం శరీరానికి చక్కని వ్యాయామంగా ఉండేది. అలాగే పొయ్యిను రాజేసేటప్పుడు గొట్టంతో ఊది నిప్పును రాజేసేవారు. అలా ఊదడం వల్ల ఊపిరితిత్తులకు చక్కని వ్యాయామం దొరికేది. పేడతో ఇల్లంతా అలికేవారు. అందువల్ల క్రిమికీటకాలు దరిచేరేవి కావు. వంటలన్నీ బయట పొయ్యిల మీద కుండలతో వండేవారు. ఆ వంట సమయంలో మడిబట్ట కట్టుకునేవారు. అందువల్ల చీర కొంగులు అంటుకునే ప్రమాదాలు ఉండేవి కావు. మరో విషయం ఏమిటంటే తడిబట్ట కట్టుకోవడం వల్ల ఒంట్లో ఉన్న శక్తి బహిర్గతమయ్యే అవకాశం ఉండేది కాదు. అందుచేత ఎంతమందికి వంట చేసిన స్త్రీలకు నీరసం వచ్చేది కాదు. భోజనాలు కింద కూర్చొని చేసేవారు. వడ్డన చేయడం స్త్రీకి ఒక మంచి వ్యాయామం. అలాగే పూర్వకాలం ఆడవారు ఎక్కువ సంతానాన్ని కనేవారు. అలా కనడం వల్ల ఇంతమంది బిడ్డలపైన ఒకే దృష్టి అభ్యాసం అయ్యేది. దాని ద్వారా మనసుకు విశాలత్వం అప్రయత్నంగా సిద్ధించేది. అలాగే కాళ్ళకు కాటుక, నుదురు తిలకం, కాళ్ళకు పసుపు ఇలాంటివన్నీ ఆరోగ్యాన్ని కాపాడేటివే. కాళ్ళకు పసుపు రాసుకోవడం వల్ల బ్యాక్టీరియా మనుషులకు ప్రవేశించేది కాదు. అలాగే శీతాకాలం కాళ్ళకి పగుళ్ళు వచ్చేవి కావు. మరో విశేషం ఏమిటంటే భగవంతుని కూర్చిన కీర్తనలు పాడుతూ వంట చేసేవారు. దానివల్ల వంటకం కేవలం భోజన పదార్థంగా కాకుండా ప్రసాదంగా మారేది. ఇవి కాక బావిలో నీళ్లు తోడడం, మొక్కలను పెంచడం, బట్టలు బండల మీద ఉతుక్కోవడం ఇటువంటి చేయడం వల్ల శరీరానికి ఎంతో దారుఢ్యం వచ్చేది. ఇక విరామం దొరికితే దేవాలయంలో జరిగే హరికథలకి, పురాణాలకి వెడుతుండేవారు. వీటన్నింటి వల్ల అటు మానసికంగాను ఇటు శారీరకంగాను ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. పనియే ప్రార్థన అన్న సూక్తికి ఇవన్నీ చక్కని ఉదాహరణలు. ఇలా చేయడం వల్లే స్త్రీలు వేదం అధ్యయనం చేయనక్కరలేదు అన్నారు. దేనిని ఆచరించడం వల్ల మానవుడు సుఖశాంతులను పొందుతాడో అటువంటి ధర్మాలను వివరించేదే వేదం. అట్టి ధర్మాలను స్త్రీలు అప్రయత్నంగా తమ నిత్యకృత్యాలతో నిర్వహిస్తున్నారు. అందువల్ల స్త్రీలు ప్రత్యేకంగా వేదాలు నేర్చుకోనక్కర్లేదని చెప్పారు. ఇక మగవారి సంగతి కూడా అంతే. వాళ్ళు వేకోజామునే లేవడం, పొలం నడిచి వెళ్ళడం వల్ల బ్రహ్మీ ముహూర్తంలో వీచే దివ్యత్వంతో నిండిన గాలిని పీల్చుకునేవారు. దానివల్ల పూర్తి ఆక్సిజన్ని అంటే కాలుష్యం లేని గాలిని నిండుగా పీల్చుకునేవారు. నిరంతరం పచ్చని పైర్లను చూడడం ద్వారా వారికి ఎన్నడూ కంటి జబ్బులు వచ్చేవి కావు. దూడల పలుపుల కోసం తాళ్లను పేరడం, పశువుల దగ్గర బాగు చేయడం, పచ్చగడ్డిని కొయ్యడం, గడ్డి మీటి నుంచి గడ్డిని లాగడం, కొబ్బరికాయలను వలవడం, చేనుకు నీరు పట్టడం ఇటువంటి చేయడం వల్ల శరీరానికి మంచి వ్యాయామం దొరికేది. రోజంతా పొలంలో పనులు చేసుకుని సాయంకాలం ఇంటికి వచ్చి వేడి స్నానం చేసేవారు. దానితో ఆ రోజంతా కలిగిన శారీరక బడ్లకంతా పోయేది. వేడి నీటి స్నానం చేసేవారు. దానితో ఆ రోజంతా కలిగిన శారీరక బడ్లకంతా పోయేది. భోజనం చేయగానే పెను నిద్ర ముంచుకు వచ్చేది. ఆ గాఢ నిద్ర నుండి తిరిగి తెల్లవారుజామున 3 గంటలకు మెలకు వచ్చేది. ఈ విధంగా స్త్రీ పురుషులు ఇద్దరికీ నిర్దిష్టమైన సమయాలలో నిరంతరం పని ఉండడం వల్ల మరొకరిని విమర్శించే అవకాశం, ఇంకొకళ్ళపై చెడ్డ సంకల్పాలు వచ్చే అవకాశం ఉండేది కాదు.
అందువల్ల వాళ్ళకి తెలియకుండానే యోగ సాధన అప్రయత్నంగా అలవడేది. అందుచేత ప్రత్యేకంగా ప్రాణాయామం చేయడం, వ్యాయామాలు చేయడం, ఆసనాలు వేయడం, యోగ సాధన చేయడం మొదలైన వాటి ఆవశ్యకత వారికి ఉండేది కాదు. వారు సాధారణంగా తెల్లని ఖద్దరు బట్టలను వాడేవారు. వెలుతురు ఉండగానే భోజనాలు చేసేవారు. ఉదయాన్నే చల్ది అన్నం తినేవారు. కాళ్ళకి కిర్రు చెప్పులు వేసుకునేవారు. ఇవన్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికే. మరి ఈనాటి సమాజంలో ఇటువంటి ఆరోగ్యకరమైన వాతావరణం ఉన్నట్లు కనిపించదు. అటు పురుషులకి ఇటు స్త్రీలకి ఇద్దరికి కూడా శారీరక వ్యాయామమే లేదు. మన బ్రతుకులు 3 గదుల అద్దె ఇంటికే పరిమితం. ఎంత తిరిగినా ఆ జానడి గుంపలోని బావిలో నీళ్లు తోడవలసిన పని లేదు. మనకు ఓవర్ హెడ్ ట్యాంకులు వచ్చేసాయి. బట్టలు ఉతికే పని లేదు. వాషింగ్ మిషన్లు సిద్ధమైపోయాయి. పొయ్యిలతో అసలు పనే లేదు. ప్రతి ఇంట గ్యాస్లు మండిపోతున్నాయి. భోజనాలకు కింద కూర్చోవలసిన పని లేదు. టేబుల్స్ వచ్చేసాయి. ఇల్లు తుడవలసిన పనే లేదు. వ్యాక్యూమ్ క్లీనర్లు ప్రత్యక్షమయ్యాయి. రుబ్బురోలతో, సన్నికీలతో, రోకలతో శాశ్వతంగా మనకు సంబంధం తెగిపోయింది. వాటి బదులు గ్రైండర్లు తిరుగుతున్నాయి. ఇక మరుగుదొడ్డి మన ఇంట్లో ఉన్నట్టుగానే ఇంట్లోనే అటాచ్ అయిపోయింది. వాటిలో విదేశీ నాగరికత ఉట్టిపడేటట్లు కమోడ్స్ వచ్చాయి. అక్కడ కూడా దిగువన కూర్చొనే అవసరం లేదు. స్నానాల గదిలో సర్వాదులు ఇక మగవాళ్ళ మాట అంటారా? ఇది ఉదయం 7 గంటలకు సూర్యోదయం లేవగానే దృష్టి అంతా న్యూస్ పేపర్ మీదే. ఆ పైన హడావిడిగా కాలకృత్యాలు, అటుపైన ఆఫీసులు తిరిగి సాయంకాలం ఇంటికి చేరడం, లేదా క్లబ్బుల్లో అనధికారికంగా వినోదాలు. ఆ రోజు గోచారం బాగుంటే వేళకు తినడం. ఇవి చాలక ఏసీలు, కూలర్లు. ఇక సంతానం మాట చెప్పనక్కర్లేదు. అదృష్టం కొద్దీ మొదటి బిడ్డ మగవాడైతే అందరితో సరి. ఇక వాడి మీదే దృష్టి. అంతా వాడు తుమ్మినా తగ్గినా తల్లిదండ్రులకు ప్రాణగండం. పిల్లవాడితో పాటు వీళ్ళకు కూడా బాధారిష్టాలు. ఇక ఇంటికి సున్నమా, గడపలకు పసువా, అన్నీ ఏషియన్ పెయింటింగ్ల వారి పరం. ఇది ఈనాటి తరం. ఇక విరామ సమయంలో గంటల తరబడి సోఫాల్లో తాపిగా కూర్చొని కాఫీ సేవిస్తూ బుల్లితెరకు టీవీకి అతుక్కుపోవడం. ఇలాంటి దినచర్యలో ఎక్కడైనా మచ్చుకైన శరీరానికి పరిశ్రమ ఉందంటారా? మనసుకు ప్రశాంతం ఉందంటారా? ఇక మరి ఆయాసాలు, కీళ్ళ నొప్పులు, తలనొప్పులు, గుండె జబ్బులు రావు. మరి రాకపోతే అక్షరం కానీ వస్తే అక్షరం ఏముంది? వీటికి సాయంకాలం గాలి, సరుకుల కల్తీ, చివరకు మనుషులకు కూడా కల్తీ. ఎంతకు దిగారో అంత దిగదారి పోయారు. ఈ విధమైన నవనాగరికత అనే విషవలయంలో చిక్కుకున్న మానవుడికి శ్రమపడే అవకాశం లేని కారణంగా శరీరం స్థూలమైపోతుంది. కొందరు మరీ స్థూలంగా ఉంటారు. వారి బరువుని వారే మోయలేని స్థితిలో ఉంటారు. అప్పు ఆస్తి కాదు, వాపు బలం కాదు. అప్పు ఆస్తి కాదు, వాపు బలం కాదు అన్నారు పెద్దలు. బోధకాలం బలం అంటే ఎలా? పెరిగిన స్థూలాన్ని కరిగించుకునే ప్రయత్నంలో మనిషి నానా తంటాలు పడుతున్నాడు. పడరాని పాటలు అన్నీ పడుతున్నాడు. పస్తులుంటే లావు తగ్గిపోతామని కొందరు, చాలామంది అన్నం తినడం తగ్గిస్తారు. అలా చేయడం వల్ల ఒళ్ళు తగ్గదు. సరికదా మనిషి నీరసపడిపోతాడు. శ్రమ లేనివాడు తక్కువ ఆహారం తిన్నా లావు అవుతాడు. నిరంతరం శ్రమ పోయినవాడు ఎప్పుడూ ఒకేలా దృఢంగా ఉంటాడు. బ్రతకడం కోసం తినేవాడికి శరీరం ఎన్నడూ పెరగదు. అలాగాక తినడం కోసం బ్రతికేవాడికి శరీరం స్థూలం అవ్వడమే కాదు, చెత్తకుండిగా మారుతుంది. ఎప్పుడు ఎంత ఎందుకు తినాలి అనేది మనిషికి తెలియడం లేదు. చూసారా, మనిషి ఎంత సుఖపడాలని అనుకుంటున్నాడో అంతగా బాధ అనుభవిస్తున్నాడు. ఎంత ఆడంబరంగా ఉండాలని అనుకుంటున్నాడో అంతగా అప్సోపాలు పడిపోతున్నాడు. నిరాడంబరతల్లోని విలువను గ్రహించలేకపోతున్నందుకే ఇన్ని తిప్పలు. ఈ సందర్భంలో మరో విషయాన్ని గమనించాలి. మనిషి సన్నగా ఉన్నప్పుడు ఏ గుండె, ఏ ఊపిరితిత్తులు, ఏ మూత్రపిండాలు పనిచేస్తున్నాయో లావుగా ఉన్న మనిషికి కూడా ఆ గుండె, ఆ ఊపిరితిత్తులు, ఆ మూత్రపిండాలు పనిచేస్తున్నాయి. అంతేగాని లావువాడికి గుండె, ఊపిరితిత్తులు పెరిగిపోవడం లేదు. వాడి పరిమాణం ఎప్పుడులా ఒకేలా ఉంటుంది. మంది ఎక్కువయ్యే కొద్దీ మజ్జిగ పలసపడుతుందట. అలాగే స్థూలకాయం ఎక్కువయ్యే కొద్దీ శరీర భాగాలకు పని ఒత్తిడి ఎక్కువైపోతుంది. పని చేయవలసిన దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ పని చేయవలసి వస్తుంది. దాంతో 100 సంవత్సరాలు పని చేయవలసిన ఈ శరీరం అనే యంత్రం 20 సంవత్సరాలకే అలసిపోతుంది. ఈ బండిని ఇక లాగలేను రో అని అనేక సార్లు మొరపెట్టుకుంటుంది. అయినా ఆ మొరను కూడా పట్టించుకోలేకపోతున్నాడు మానవుడు.
ఇద్దరు కూర్చొని వెళ్ళవలసిన లోనా మీద 10 మంది కూర్చుంటే ఎంత అనర్థం జరుగుతుందో స్థూల శరీరం వల్ల కూడా అంతే అనర్థం చేకూరుతుంది. ఈ అనర్థాలన్నీ మనిషికి శ్రమ లేకపోవడం వల్ల సుఖాన్ని కోరి దుఃఖాన్ని కొని తెచ్చుకోవడం అంటే ఇదే. అంటే అవసరానికి మించిన సంపాదించుకోవడం వల్ల మనిషి కోరికలు పెరిగి ఇంత నష్టం కలుగుతుంది. ఈనాటి మానవుడు అవసరాలకు కోరికలకు మధ్య గల ఆంతర్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. మనిషికి అవసరాలు మూడే మూడు. ఒకటి, శరీరం నిలబడడానికి పట్టెడు అన్నం, తలదాచుకోవడానికి చిన్న ఇల్లు, కట్టుకోవడానికి బట్ట. ఇవే కదా మనిషికి అవసరాలు. అంటే ఏది లేకపోతే మనిషి మనుగడకే ముక్కు వస్తుందో అవి అవసరాలు. ఈ మూడు చాలు మనిషి బ్రతకడానికి. మరి ఇప్పుడు ఈ ప్రపంచంలో సర్వత్రా వ్యాపించి ఉన్న నవనాగరికత మనిషికి అవసరమా? ఎన్నటికీ కాదు. ఇవన్నీ మనిషి మనసులో ఊటగా ఊరుతున్న కోరికలు. టీవీ, రేడియో, ఖరీదైన అలంకరణలు మొదలైనవి లేకపోయినా మనిషి బ్రతకగలరు. కానీ బ్రతకలేనేమోనని భయపడి కోరికలనే తన అవసరాలుగా మలుచుకొని బజార్లో సదరుగా ఉన్న వస్తువులను అన్నిటినీ కొని తెచ్చుకుంటున్నాడు. పూర్వం రోజుల్లో ఇవేమీ లేకుండానే మనిషి ఆనందంగా జీవించాడు. 10 మందికి ఆనందాన్ని ప్రసాదించాడు. వాడు ఏ పరిస్థితుల్లోనూ నైతికంగా దిగజారలేదు. ఇప్పటి మనిషికి చాలా వరకు నైతిక విలువలను పోగొట్టుకుంటున్నాడు. ఎదుటి వాళ్ళను చూసి వాతలు పెట్టుకోవడం మన వాళ్ళకి బాగా అలవాటు. ఎదురింటివాడు స్కూటర్ కొనుక్కున్నా, పక్కింటివాడు టీవీ కొనుక్కున్నా, వెనకింటివాడు ఫ్రిడ్జ్ కొనుక్కున్నా సహించలేడు. అవి మనకు అవసరం ఉన్నా లేకపోయినా అప్పు తెచ్చైనా కొనుక్కుంటున్నాడు. ఈ పోటీతత్వంతోనే ఎన్నో అనర్థాలను మానవుడు కొని తెచ్చుకుంటున్నాడు. వీటి అన్నిటి నుండి మనసు వెనక్కి మరలాలి అంటే అక్కరలేనివన్నింటినీ కావాలని అంటించుకున్నాం. ఇప్పుడు మళ్ళీ నెమ్మదిగా మనసుకు చికాకు కలగకుండా అంటించుకున్న వాటిని ఒక్కొక్కదాన్ని వదిలించుకోవాలి. ఎన్నో కారణాల వల్ల పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి. ఇలా తిరిగి ఆరోగ్యాన్ని పొందాలంటే ఆరోగ్యమైన వైద్య విధానాన్ని ఎన్నుకోవాలి. అంతేగాని పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రంలా ఒకే వైద్య విధానాన్ని ఆశ్రయించి దానిని అనుసరించడం మూర్ఖత్వం అవుతుంది. తన రోగం యొక్క స్థాయిని బట్టి ఏ వైద్య విధానాన్ని ఆశ్రయిస్తే తన ఆరోగ్యం కుదుటపడుతుందో ఆలోచన చేయాలి. ఇక్కడే 100 రూపాయలు అందరం దెబ్బతింటున్నాం. మనం ఆయుర్దాయం ఉన్నంత వరకు చీకు చింత లేకుండా దృఢమైన శరీరంతో జీవించాలంటే ఆయుర్వేదాన్ని ఆశ్రయించాలి. ఆయుర్వేదం ధాతు పుష్టి, రక్తశుద్ధి కలిగించి మనిషి శరీరం వాడిపోకుండా నిత్య యవ్వనవంతుని చేస్తుంది. అలాగే మానసిక దుర్బలులకు హోమియోపతి ఎంతో మేలు చేస్తుంది. హోమియోపతి వైద్యం మనిషి యొక్క మానసిక వికారాలన్నింటినీ పోగొట్టి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అలాగే మనిషికి ప్రాణాపాయం కలిగినప్పుడు ఆ స్థితి నుండి మనిషిని బ్రతికించి గట్టున పడేసేది అలోపతి వైద్యం. మనిషి రోగానికి శస్త్రచికిత్సే శరణ్యమైనప్పుడు అలోపతి వైద్యాన్ని తప్పనిసరిగా ఆశ్రయించాలి. ఇక ప్రకృతి వైద్యం ద్వారా శరీరంలో పేరుకున్న చెడ్డనంతటిని ఉపవాసాల ద్వారా ఎనిమా చేసుకోవడం ద్వారా కడిగేసుకుంటున్నాం. ఆ తర్వాత ఆహారంలో మార్పు చేసుకొని ఏ ఆహారం తీసుకోవడం వల్ల మనలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందో అటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరాన్ని వజ్రకాయం చేసుకోగలుగుతున్నాం. ఈ విధంగా శరీరాన్ని దృఢతరం చేసే వైద్య విధానాలు ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ భగవంతుని అనుగ్రహంతో మానవ కళ్యాణం కోసం దిగివచ్చినవే. ఇన్ని వైద్య విధానాలు కలిసి వైద్యశాస్త్రం అనే మహావృక్షం అవుతుంది. ఈ వృక్షానికి కల ఒక్కొక్క కొమ్మ లాంటిదే ఒక్కొక్క వైద్య విధానం. ఇందులో ఏ కొమ్మ గొప్పది అంటే అది అజ్ఞానం అవుతుంది. నా కొమ్మ గొప్పదంటే నా కొమ్మ గొప్పదని సంఘర్షణకు దిగితే మనలో సమత్వం విశాలత్వం కొరబడింది అని అర్థం. ఈ వైద్య విధానాల్లో దేని విలువ దానికి ఉంది, దేని ధర్మం దానికి ఉంది. ఇందులో విడివిడిగా ఏ వైద్య విధానానికి సంపూర్ణత లేదు, సమగ్రత లేదు. ఈ ఒకదానికొకటి పరిపూరకాలు. అలాగే మన శరీరంలో ఏ భాగానికి ఆ భాగం సంపూర్ణం కాదు. ఒక కన్ను ఉంటే చాలదు, అందులోంచి చూసే మనసు ఉండాలి. ఒక మనసు ఉంటే చాలదు, దానికి ఉపకరణాలుగా పంచేంద్రియాలు ఉండాలి. అందుచేత శరీరంలోని అన్ని భాగాల యొక్క సమాహార స్వరూపమే మానవుడు. అంతేకాని ఇందులో ఏ భాగము మానవుడు కాదు. ఈ విధంగా సృష్టిలోని సమాహార స్వరూపాన్ని దర్శించే శక్తి మనలో ఉన్నప్పుడు మనం దేన్ని అయినా సాధించగలం. అందుచేత మనకు అనారోగ్యం కలిగినప్పుడు మనకు నచ్చిన వైద్య విధానాన్ని కాక మనకు అవసరమైన వైద్య విధానాన్ని అనుసరించడం సర్వదా శ్రేయస్కరం. చివరగా ఒక మాట, ఇన్ని తెలుసునండి, మనకు సరిపడ్డ
చక్కని వైద్య విధానాన్ని పరిపూర్ణత విశ్వాసంతో ఆశ్రయించిన ఒక్కోసారి మనకు స్వస్థత చేకూరదు. దానికి కావాల్సింది గురువు అనుగ్రహం. దైవానుగ్రహమే గురు ద్వారా మనకు అందుతుంది. ఇటువంటి అనుగ్రహం వలన మనకు దక్కాలంటే ఆ గురువు పట్ల పరిపూర్ణత శరణాగతి ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏ వైద్య విధానంతో నిమిత్తం లేకుండా మనలో ఉన్న రోగం మటుమాయం అయిపోతుంది. కానీ అంతటి శరణాగతి ఏది మనకు? అందువల్ల చక్కని యోగ సాధన ద్వారా మన గమ్యాన్ని చేరుకోవచ్చు. బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేవడం, చల్లని ప్రశాంతత వాతావరణంలో చక్కగా ప్రాణాయామం చేయడం, భక్తి శ్రద్ధలతో భగవంతుని సేవించుకోవడం, గురువు పట్ల పరిపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించడం, అవకాశం ఉన్నంతలో సద్గ్రంథ పఠనం చేయడం, సద్గ్రంథ పఠనం చేయడం, సద్గోష్ఠులలో పాల్గొనడం, నిరపేక్షగా ఆపదలో ఉన్న వారిని రక్షించడం, పెద్దల పాదసేవ, పుణ్యక్షేత్ర దర్శనం, పుణ్య నదులలో స్నానాలు చేయడం, ఇవన్నీ త్రికరణ శుద్ధిగా ఆచరించడం వల్ల మనుషులు ఋషులు అవుతారు. అందువల్ల తెలియకో తెలుసో పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని తిరిగి చేజిక్కించుకోవాలంటే ఇన్ని పద్ధతులను జీవితాంతం ఆచరించవలసిందే. దీనికి కావలసినవి భక్తి, శ్రద్ధ, విశ్వాసం. ఇవి పరిపూర్ణంగా మనలో ఉన్నప్పుడు దేనిని అయినా మనం సాధించవచ్చు. అలా సాధించి అందరం పరిపూర్ణ ఆరోగ్యవంతులం అవుదాం. స్వస్తి. ఎంత చక్కగా చెప్పారు ఎంఎస్ రాజు గారు. వారికి చాలా చాలా కృతజ్ఞతలు. మరి థ్యాంక్ యూ.